ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు, పేరు నాని భార్య, పేరు నాని మామ దేవుడు దాచి దొబ్బేశాడని. అదెప్పుడు 2022 సంవత్సరంలో నా భార్య, మిస్సెస్ భార్య, మా మామగారు చెరొక 500 గజాలు తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా. చెరొక 500 గజాలు తీసుకున్నారు, దొబ్బేశారంటున్నారు. 2006 ఆక్షను, 2011లో సేల్ కన్ఫర్మేషను, 2011లో రిజిస్ట్రేషన్ అయింది, 2022లో 1000 గజాలు మేము కొనుక్కున్నామంట. అంటే 1000 గజాలు కొనుక్కోవడం కూడా దొబ్బేసాడంటే అనమాట. సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను 2006లో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని, సేల్ కన్ఫర్మేషన్ నేను 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు, 3ఓసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నానంటారు. అంటే నిజంగా నేనే దేవుడు ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడి కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా